నిజమైన భక్తులు ఎలా ఉంటారు, నిజమైన భక్తి ఎలా ఉంటుంది, అసలు భక్తులు ఎవరు అనే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. వాటిలో మొట్టమొదటి నిజమైన భక్తులు ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు చదువుకున్న షడ్రకు, మెషాకు, అబెద్నెగోలు అనే ఈ ముగ్గురు వలె ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒక మాట అంటారు, రాజా నువ్వు మాకు అనుమతించిన ఈ శిక్షను తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. ఎవరు? మా దేవుడు సమర్థుడు, మా దేవుడు తప్పించగలడు. అయినా ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు, స్తోత్రం. ఒకవేళ దేవుడు మమ్మల్ని తప్పించకపోయినా పర్వాలేదు, కానీ నీవు చెప్పిన ఆ బొమ్మకు మాత్రం మేము మొక్కము. ఆయన రక్షింపగలడు, రక్షించడానికి శక్తి కలిగిన వాడు. ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు, మా దేవునికి వ్యతిరేకమైన పని మేము చెయ్యము అని చెప్పేశారు. ఇక్కడ వాళ్ళకి ఎదురైన సమస్య ఏంటండి? దేవుడికి వ్యతిరేకమైన ఒక పని, దేవుడు వద్దు అన్న పని వాళ్ళ ముందుకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? భక్తిహీనులైతే, నిజమైన భక్తులు కాకపోతే, వామ్మో చావుకు భయపడి, రాజుకు భయపడి, రాజు ఆజ్ఞ నెరవేర్చటానికి సిద్ధపడేవాళ్ళు. అరే ప్రాణం బది తిరిగి వచ్చిద్దా? అందరూ మొక్కుతున్నారు, దేశమంతా మనోళ్ళంతా యూదులంతా మొక్కుతున్నారు, మన వాళ్ళందరూ మొక్కుతున్నారు, ఇక మనకేంటి? మనం ఒక్కళ్ళు ఎందుకు ఇట్టు ఉండాలి? 10 మంది నడిచిన బాటలో మనం నడవాలి కదా, 10 మంది నడిచిన దారిలో నడవాలి కదా, మనం ఒకమే స్పెషలా అనుకొని రాజీపడి రాజు చెప్పిన ప్రతిమకు మొక్కేవాళ్ళు. అవునా కాదా? వీళ్ళు ఎవరో తెలుసా? నిజమైన భక్తులు కాదు. ఆహా, ఈ భక్తి నిజమైనది కాదు. నిజమైన భక్తి అంటే వీళ్ళు రక్షింపకపోయినా పర్వాలేదు, స్తోత్రం. మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, చావనైనా చస్తాం, కానీ నా దేవునికి వ్యతిరేకమైన పని మేమేది చెయ్యము అని చెప్పేసి. ఈరోజు ఇందులో నుంచి మీకు నేను చెప్పాలనుకున్న మాట, నిజమైన భక్తులు ఎలా ఉంటారు అంటే, నేను చెప్పునా, దేవుడు కాపాడినా కాపాడకపోయినా దేవుని ఎదుట దేవునికి నచ్చని పనులు చేయకుండా ఉండేవాళ్ళే నిజమైన భక్తులు.